హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ మా హస్బెండ్ అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారనమాట. ఆయనకి జాబ్ అక్కడికే ట్రాన్స్ఫర్ అయింది. సో ఆయనకి లగేజ్ సర్దాలి, ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి, సో లంచ్కి కూడా ప్రిపేర్ చేయాలి. సో అందుకని చెప్పి మా పిల్లల్ని ముందు స్కూల్కి పంపిద్దామని చెప్పి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పాపకు ఒక్కదానికే లంచ్ పెడితే సరిపోతుంది, ఎందుకంటే బాబుకి హాఫ్ డే అనమాట. అందుకని తనకి బస్ స్నాక్స్, ఇంకా స్కూల్లో స్నాక్స్ తింటాను కానీ డ్రై ఫ్రూట్స్ పెట్టేశాను, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పట్టేశాను. అయిపోయిన తర్వాత వీళ్ళని రెడీ చేయాలి. స్నానం అయితే మా బావ చేయించేశాడు. సో అందుకని ఆ పని తప్పింది నాకు. వీళ్ళు రెడీ చేసేటప్పుడు కూడా నన్ను ముందని చెప్పి గొడవ చేస్తారు. పాపం పాపకు కాంప్రమైజ్ అవుతుంది కానీ బాబు అయితే అస్సలు అవ్వడు. నన్నే ముందు రెడీ చేయాలి, నాకే ముందు స్నానం చేపియాలి అని చెప్పి పోటీ పడతాడు. ఇదే పోటీ చదువులో ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు, కానీ వాళ్ళకి తెలియదు కదా విషయం. ఇంకా అందుకని ముందు పౌడర్ వీడికి రాసి వీడికి దువ్వుతున్నాను. అంటే ముందు దానికి జడలేసాను కదా, అందుకని వీడి బాధ నాకు దువ్వకుండా తనకు జడలేసిందని చెప్పి. అందుకని ముందు వీడికి రెడీ చేసిన తర్వాత అసలు ఆ మొహంలో నవ్వు కనిపిస్తుంది అనమాట, లేకపోతే కనపడదు. ఇంకా ఆ తర్వాత తనని కూడా రెడీ చేసిన తర్వాత మాకు ఇవంతా అయిపోయిన తర్వాత విభూతి పెట్టాలి డైలీ. అదైతే పెట్టి పంపిస్తాను స్కూల్కి. పిల్లలకి ఇలా అలవాటు అవుతుంది దేవుడు బొట్టు పెట్టుకోవడం అని చెప్పేసి అని. ఇంకిద్దరికి బొట్టు పెట్టేసిన తర్వాత బ్యాగులు ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే పంపిస్తున్నాను. స్కూల్కి పంపించేటప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ అదే గొడవ. ఎందుకంటే బండి మీద నేను ముందు ఎక్కుతానంటే నేను ముందు ఎక్కుతానని ఇద్దరు గొడవ పడతారు. ఇదిగో వాడు ముందు ఎక్కేశాడు, తనకు ప్లేస్ ఇవ్వలేదని ఏడుస్తుంది. ఇంకా ఎలాగో ప్లేస్ ఇవ్వలేదు వాడు, ఎప్పుడూ ఇవ్వడు, ఈరోజే కాదు డైలీ ఇంతే. ఇంక తనైతే స్కూల్లో దించేసి వచ్చేటప్పుడు హెయిర్ కట్ చేయించుకొని వస్తానని చెప్పాడు. సో ఈ లోపు నేను ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి దేవుడికి పూజ కోసం పూలు కోసుకుందామని వెళ్తే ఇవాళ ఏం లేవన్నమాట, ఎవరో కోసేసుకున్నారు ముందే, కొంచెమే వచ్చాయి. సర్లే ఈయన వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి టీ పెడదామని చెప్పి టీ పెట్టాను. యాక్చువల్లీ మేమైతే టీ మానేసాము. ఇంకెలాగో ఈయన ఊరు వెళ్తున్నాడు కదా, అక్కడ మళ్ళీ టీ దొరుకుతుందో దొరకదో అని చెప్పి పెట్టాను. ఇంక టీ తాగేసిన తర్వాత మేమైతే రెడీ అయ్యి గుడికి వెళ్ళాలన్నమాట. చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఈయన వచ్చేసరికి చాలా లేట్ అయింది కదా. ఇంక మేమైతే రెడీ అయిపోయాం. రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి. ఈయన బాగా హైట్ ఉన్నాడు, కనపడట్లేదని చెప్పి నేను వంగుతాను ఆగని చెప్తున్నాడు. అయితే ఇంక పూజ చేసేసాం అనమాట. మేము ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా తులసికోట దగ్గర కూడా పూజ చేసేసి గుడికి వెళ్ళాలన్నమాట. నాదైతే ఏముండదు, నేను జస్ట్ దీపం పెట్టి ఏదో దండం పెట్టుకుంటాను. కానీ మా ఆయన అలా కాదనమాట. అంటే డైలీ ఆయనే పూజ చేస్తారు కాబట్టి ఆయన చేసేంత వరకు వెయిట్ చేస్తాను నేను, ఎందుకంటే అన్నీ ఆయనే చేస్తాడు. జస్ట్ మనం దండం పెట్టుకుంటే చాలు. ఇంక పూజ అంతా అయిపోయింది, హారతి కూడా ఇచ్చేశాడు. మా పూజ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. అంతా ఆయన క్రియేటివిటీయే, నాదేం లేదు అక్కడ. అది అయిపోయిన తర్వాత మేము ఎలాగూ గుడికి వెళ్తున్నాం కదా, శివునికి మారేడు దళాలు తీసుకెళ్దామని చెప్పి మారేడు దళాలు, ఇక్కడ ఈ తమలపాకు ఉంటే ఇది కూడా కోసుకొని గుడికి వెళ్ళాము. ఇంకా గుడికి వెళ్ళిన వెంటనే మనం ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుంటాం కాబట్టి ఏ పూజ చేసినా కానీ వినాయకుడి దగ్గర దీపం అయితే పెట్టాము మేము. స్టార్టింగు పెట్టేసిన తర్వాత మా ఆయన 3 ప్రదక్షిణాలు చేసి 3 గుంజీలు తీసారు. అయిపోయింది పూజ. అయిన తర్వాత ఇంక లోపల శివుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. శివాలయంలో కూడా ఇంక పూజ చేసుకుని దండం పెట్టుకున్నాము. ఇంక వచ్చిన తర్వాత బయట కూర్చొని ప్రసాదాలు తిందామంటే ఈయన బయటకు వెళ్తున్నారు కదా అని చెప్పి అక్కడ పంతులందరితో మాట్లాడారనమాట. నేను ఇలా బయటకు వెళ్తున్నానండి అని చెప్పేసి చెప్పారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈయనకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, సారీ లంచ్ కాదు డిన్నరు, మధ్యాహ్నం 3ంటికి ట్రైను. ఈయనకి డిన్నర్ ప్రిపేర్ చేయాలని చెప్తే పులిహోర చేయమన్నారు. ఇంక అందుకని పులిహోర ప్రిపేర్ చేశాను. నేనైతే ఈ పులిహోర ఇలా చేస్తానన్నమాట. రైస్ వండేసుకున్న తర్వాత నేను పోపు వేసేటప్పుడు పచ్చిమిర్చి అందులో వేయను. ఇంక ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే రైస్ అందులో వేసి ఇలా కొంచెం క్లోజ్ చేస్తానన్నమాట రైసు. నాకు పచ్చిమిర్చి చాలా ఉంటేనే ఇష్టం పులిహోరలో అలా తింటాం, అందుకని నేనైతే ఇలాగే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అయితే అలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే పోపు వేస్తున్నాను అనమాట పులిహోరలోకి. ఇంకా పోపు అంటే తెలుసు కదా, పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు వేసేసి ఇంకా అందులో రైస్లో కలిపేసి ఇంక చింతపండు పులుసు కూడా వేసి కలిపేసాను అనమాట. పులిహోర రెడీ అయిపోయింది. మా పిల్లల్ని తీసుకురావడానికి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము. అయితే ఫస్ట్ బాబు దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే టైం అయిపోతుంది, తను రిటర్న్ బస్సులో వస్తాడు కాబట్టి. ఆల్రెడీ బస్ కోసం రెడీగా కూర్చోబెట్టారు ఇక్కడ. మేము ఇంక ముందే వెళ్ళి తీసుకొస్తాం. ఇంక పాపను కూడా పికప్ చేసుకొని తిరిగి వస్తున్నాం అనమాట. అయితే తను పులిహోరతో పాటు పెరుగన్నం కూడా పెట్టు, నైట్కి ఏది నచ్చితే అది తింటా అన్నాడు. ఇంక పెరుగు పెడితే ఊరికే పులిసిపోతుంది కదా అని
నేను తాలింపు వేసేసాను, దద్దోజనంలా చేసాను అనమాట. ఇంకా 2 ఒక బాక్సుల్లో పెట్టేశాను. కానీ కొంచెం ఆరాలి కదా, ప్లాస్టిక్ బాక్స్లో పెడుతున్నానని చెప్పేసి కొంచెం ఆరిన తర్వాత పెట్టానమాట. ఏదో మన క్రియేటివిటీకి తగ్గట్టు ఆయన ఓపెన్ చేసినప్పుడు చూస్తాడు కదా అని చెప్పి ఇలా ప్రిపేర్ చేశాను. సో 2 పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మా పాప అయితే ఏదో గిఫ్ట్ ఇచ్చింది మా హస్బెండ్కి. ఇప్పుడే కాదు, తన వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇచ్చిందనమాట. అసలు అంత చిన్న పిల్లలకి ఇలా ఇవ్వాలి గిఫ్ట్ వెళ్ళేటప్పుడు అని ఆ థాట్కే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాకు రావు ఇలాంటి థాట్స్. చెప్పాలంటే నేనే ఏమి ఇవ్వలేదు మా ఆయనకి. ఇంక తను చూసిన తర్వాత ఏంటమ్మా ఇది అని అంటే, నిన్ను వచ్చే వరకు ఇలా వెయిట్ చేస్తుంటాను నాన్న అని చెప్పింది. ఇంకా ఆయనకైతే కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి. చెప్పాలంటే నాకు కూడా వచ్చాయి, కానీ వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఏడిస్తే అస్సలు ఊరుకోను అని చెప్పేసి అన్నాడు. నేను అలా ఏడిస్తే వెళ్ళలేను అని. ఏదో మా హస్బెండ్ డ్రాయింగ్ కూడా వేసింది, ఏదో తనకు వచ్చినట్టు వేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక ఫోటోలో చూసేసిందనమాట. ఇంక తనకి ర్యాపిడో వచ్చేసింది ఓ పక్కన. ఆయనేమో బయట వెయిట్ చేస్తున్నారు. ఇంక లేట్ అవుతుంది కదా, ట్రైన్ 3 o'clockకే, ఇక్కడే 1:30 అయిపోయింది. ఇంక అందుకని నాకు కూడా జాగ్రత్త చెప్పి పిల్లల్ని అసలు కొట్టొద్దు, నువ్వు ఏం చేయొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళ అల్లరిని భరించడం అయితే నా వల్ల కాదు. చూద్దాం అసలు ఎలా ఉంటానో. ఇంకా ఆటో వచ్చిందనమాట. హ్యాపీ జర్నీ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.